హాస్పిటల్ చూపించుకొని ఎప్పుడు పోయారు? ఇప్పుడు ఎంత తారీఖు? 28 తారీఖు పోయి 28 తారీఖు పోయి హైదరాబాద్కి వెళ్ళి యాదగిరి గుట్ట పోయినాం. అన్నట్టు 6 గంటల దాకా వేరే పనులు ఉండే హైదరాబాద్లో తీసుకొని అట్లనే యాదగిరి గుట్ట పోయినాం. ఎప్పుడు 28 తారీఖు 7-8 గంటలకు ఆడ దర్శనం చేసుకున్నాము. చేసుకొని రాత్రికి ముందు పొద్దుగా లేచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ ఆడ పనులు చేసుకొని ఇక్కడ మళ్ళా ఇంటికి వచ్చినాం. 12:30 అయింది అన్నట్టు. ఇప్పుడు గ్రామస్తులు రాత్రికి 12:30కు వచ్చేసాం. నిన్న 29 తారీఖు వచ్చిన కదా. ఇదే వచ్చి మీరు ఏం చేశారు ఇక్కడ? ఇంటి దగ్గర ఏం పరిశీలించారు? తాళం తెలిస్తే తాళం లేదు, లోనం కొండి పెట్టాడు. ఓకే, కొండి పెట్టి ఇంట్లోకి పోయి వాళ్ళు చేసి బయట తెచ్చిపోయినాను. బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయినాను. ఓకే ఓకే. ఇప్పుడు ఏమేమి పోయినాయి మీ ఇంట్లో? ఇప్పుడు బంగారు ఒక 20 తులాలు, ఒక 30 తులాలు. ఇంకా వేరే ఏం పోలేదు. నగదు ఏం పోలేదు. మా బెడ్రూమ్లో అయితే రాలేదు, మీది పోయాడు కానీ మా బెడ్రూమ్లో ఏం ఉండలేదు అన్నట్టు. ఇట్లా లాక్ మూకిండు, లాక్ తీసింది కానీ అది దంగలేదు అన్నట్టు. మీద పెట్టి ఆ లాక్లో లాక్ దాని తీరేడు. పైన రూమ్లో ఉండేనా ఈ బంగారం? నగదు ఏం పోలేదు. నగదు పైసలు ఏం పోలేదు. పెద్దేమ మండలంలోని రుద్రారం గ్రామంలోని గోపాలరెడ్డి గారి ఇంట్లో ఒక లాక్ బ్రేకింగ్ అఫెన్స్ జరిగిందని రిపోర్ట్ వచ్చింది. వాళ్ళు ఉదయం దేవాలయానికి వెళ్ళారు కుటుంబ సభ్యులతో సహా. వాళ్ళు నిన్న రాత్రి తిరిగి వచ్చేసరికి వాళ్ళ యొక్క ఇంటి మెయిన్ గేట్ డోర్ లాక్ బ్రేక్ అయి ఉండని గమనించారు. మనకి వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో డాగ్ స్క్వాడ్ని, తర్వాత ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పిలిపించి విచారణ చేస్తున్నాము. తర్వాత విచారణలో భాగంగా మనకు వచ్చే క్రూస్ మనకి కేసు డిటెక్ట్ చేస్తాం.